హాయ్ హలో అండి, నేను మీ లతాని. ఈరోజు రెసిపీ ఏంటంటే పన్నీర్ మసాలా దోశ. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి అది హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టాను అనమాట. ఒక 5 or 6 తీసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టాను, ఒక 2 ఆనియన్స్ అనమాట. నెక్స్ట్ దీనిలో కొంచెం జీలకర్ర వేద్దాము. జీలకర్ర ఒక స్పూన్ అలా వేసుకోండి. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, హాట్ వాటర్లో ఉన్నాయి, ఇవి వీటిల్లో మిక్సీ పట్టేద్దాము. ఇవి నానాయంటే పేస్ట్ త్వరగా అవుతుంది అనమాట, అందుకని హాట్ వాటర్లో పెట్టాను. పేస్ట్ చేస్తాను. పన్నీర్ అని చెప్పాను కదా, పన్నీర్ని ఇలా గ్రేట్ చేశాను అనమాట. ఇలా గ్రేట్ చేశాను. పేస్ట్ ఇలా రెడీ చేశాను, మిక్సీ పట్టేసాను కదా, చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. దోస బ్యాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ నుంచి సరిపోతుంది. నెక్స్ట్ జీలకర్ర మంచి డైజెషన్ అవుతుందండి. కొంచెం ఒక స్పూన్ మాత్రం షుగర్ వేద్దాము. ఒక స్పూన్ చాలు, ఒక స్పూన్లో కూడా హాఫే అనమాట. బాగా క్రిస్పీగా వస్తాయి, రెడ్ కలర్ వస్తాయి దోశలు. మనకు బయట రెడ్ కలర్లో బాగా టెంప్టీగా ఉంటాం కదా, అలాగే వస్తుంది. స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టాను. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇది ఐరన్ తావా అండి. హీట్ అవ్వడానికి ఒక 2 minutes 3 minutes అలా టైం పట్టింది. ఐరన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. లోపల కొంచెం ఒక్కసారి ఇలా మిక్స్ చేద్దాము. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ పల్చగా కాదు, థిక్గా ఉంటే సరిపోతుంది అనమాట. నా చేయి తీమక్క. ఇలా కొంచెం ఆయిల్ కాదు, వాటర్తో ఇలా స్ప్రెడ్ చేసా అంటే దోశ బాగా వస్తుంది. ఫస్ట్ హీట్ అయింది, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి దోశ. కొంచెం హీట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ పేస్ట్ వేద్దాము. మసాలా పేస్ట్ అని పెట్టాను కదా, స్ప్రెడ్ చేయండి. ఇలా మొత్తం కంప్లీట్గా ఇలా స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ దీనిపైన ఫైనల్గా అసలు పన్నీరే చెప్పాను కాబట్టి దోశ పన్నీర్ వేసుకుందాం. ఇక్కడ స్ప్రెడ్ చేయండి ఇలా. మనకి దోశ ఇంకా టేస్టీగా రావాలని నేను ఆయిల్ వేసుకోవచ్చు, మీకు ఇష్టం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోండి. అసలు సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. ట్రై చేసినట్టు చాలా బాగుంటుంది. నెయ్యితో ఒక్కసారి ఒక్క దోశ అయినా ట్రై చేయండి మీరు. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, కొంచెం టౌన్ తిప్పాల్సిన అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. చేసుకుందాము ఇప్పుడు ఎగ్ దోశ అన్నమాట. సేమ్ మసాలాతో ఎగ్ దోశ.
ఎగ్ ఇలా బీట్ చేసుకోండి. కంప్లీట్గా ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మసాలా వేస్తాం కాబట్టి పేస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసి దాంట్లో కొంచెం పేస్ట్ వేయండి. ఇది మసాలా పేస్ట్ చెప్పానుగా ఇందాక. మనం స్ప్రెడ్ చేయండి మొత్తం. ఇది ఇటువైపు టౌన్ వేసుకోండి. కొంచెం చాలా ఆమ్లెట్ లాగా ఉండేది దోశ, కొంచెం మందంగా ఉంటుంది అన్నమాట. అసలు ఒక్కటి తింటే సరిపోతుంది నాకైతే. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎగ్ మసాలా దోశ అలాగే పన్నీర్ మసాలా దోశ, ఈ రెండు ట్రై చేసి చెప్పండి, నాకు కామెంట్ చేయండి. పల్లీ చట్నీ అండి, కొంచెం కారపొడి వేసుకోండి దానిలో. అది కారపొడి అవిసె గింజలతో చేశానమాట. మీకు ఒకసారి వీడియో పెడతాను, మా బాబు టేస్ట్ చేస్తాడు ఇప్పుడు. సూపర్ ఉంది, అక్కడికి సూపర్ టేస్టీగా ఉంది, సూపర్ యమ్మీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ బెల్. ఓకే అండి, మీరు ట్రై చేసి మీ కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.